నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని సాలయ్యక సూత్రం. సాల అనే బ్రాహ్మణులు, అంటే ఒక గ్రామం పేరు సాల. అక్కడ ఉండే బ్రాహ్మణులు శీలవంతులు తమ సత్కర్మల వలన సుగతిని, స్వర్గాన్ని పొందుతారని, దుశ్శీలురు తమ దుష్కర్మల వలన దుర్గతిని, నరకాన్ని పొందుతారని భగవానుడు అక్కడ ఉండేటువంటి సాలయ్యక బ్రాహ్మణులకి బోధించాడు. సద్గతి కానీ దుర్గతి కానీ వాళ్ళు చేసే కర్మల చేతనే అనేది స్పష్టంగా చెప్తాడు. ఎటువంటి కుశల కర్మలు వాళ్ళని సుగతికి తీసుకెళ్తాయి, ఎటువంటి దుష్కర్మలు వాళ్ళని దుర్గతికి తీసుకెళ్తాయి అన్నది కూడా చెప్తారు. అకుశల కర్మలు ఏవి, కుశల కర్మలు ఏవి అని. అంటే 10 రకాల కుశల కర్మలు, 10 రకాల అకుశల కర్మల గురించి ఈ సూత్రంలో చెప్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు కోశల్లో చారిక చేస్తూ పెద్ద భిక్షు సంఘంతో సాల అనే పేరు గల బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకున్నాడు. సాలయ్యక బ్రాహ్మణ గృహపతులు ఇలా అనుకున్నారు. ఏమని? శాక్యపుత్రుడు, శాక్య కుటుంబం నుండి ప్రవచించినవాడు శ్రమణ గౌతముడు పెద్ద భిక్షు సంఘంతో కోశల్లో చారిక చేస్తూ సాల బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకున్నాడని విన్నారు. ఆ భగవానుడు అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు, విద్య ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు, దేవ మనుషులకి గురువు బుద్ధ భగవానుడు అని దేవ సహిత, మార సహిత, బ్రహ్మ సహిత, శ్రమణ, బ్రాహ్మణ, ప్రజా సహితమైన ఈ లోకంలో దేవ మనుషుల్లో అతడు స్వయంగా అవిజ్ఞులను సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడని, అతడు ఆది కళ్యాణ, మధ్య కళ్యాణ, అంత కళ్యాణ సహితము, అర్ధ సహితము, అక్షర సహితము, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధం అయిన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తున్నాడని, అతని మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది. అటువంటి అర్హంతుల దర్శనం మంచిది అని ఈ సాల బ్రాహ్మణులు అనుకుంటారు. అంటే బ్రాహ్మణ గృహపతులు ఈ సాలయ్యకలో ఉండేవాళ్ళు. అంటే భగవానుడి గుణాల గురించి అప్పటికే వ్యాపించి ఉంది. సో అప్పుడు వాళ్ళంతా డిసైడ్ అవుతారు భగవానుడిని కలవాలి అని. అప్పుడు సాలయ్యక బ్రాహ్మణ గృహపతులు భగవానుని వద్దకు చేరుకొని కొందరు భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుని కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుని వైపు చేతులు జోడించి ఒక పక్కన కూర్చున్నారు. కొందరు భగవానుని నామగోత్రాలు చెప్పుకొని ఒక పక్కన కూర్చున్నారు. కొందరు మౌనంగానే ఒక పక్కన కూర్చున్నారు. ఒకవైపున కూర్చున్న ఆ సాలయ్యక బ్రాహ్మణ గృహపతులు భగవానుడితో ఇట్లా అన్నారు: శ్రీమాన్ గౌతమ, కొందరు సత్వులు అంటే ప్రాణులు శరీరం భిన్నమై చనిపోయి అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందడానికి హేతువేమి, కారణమేమి? ఇంకా శ్రీమాన్ గౌతమ, మరికొందరు సత్వులు శరీరం భిన్నమై మరణాన్ని పొందిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందటానికి హేతువేమి, కారణమేంటి అని అడుగుతారు. అప్పుడు భగవానుడు చెప్తాడు: ఓ గృహపతులారా, అధర్మ ఆచరణ వలన, అన్యాయ ఆచరణ వలన ఇక్కడ కొందరు సత్వులు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందుతున్నారు. ఓ బ్రాహ్మణ గృహపతులారా, మరికొందరు సత్వులు ధర్మాచరణ వలన, న్యాయ ఆచరణ వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత
సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతున్నారు. శ్రీమాన్ గౌతమ, ఇలా సంక్షిప్తంగా కాక మాకు విపులంగా అర్థాన్ని విడదీసి చెప్తే మేము అర్థాన్ని వివరంగా తెలుసుకుంటాము. శ్రీమాన్ గౌతముడు సంక్షిప్తంగా చెప్పిన దానిని మేమందరం వివరంగా తెలుసుకోవడానికి వీలుగా విపులంగా మాకు అర్థాన్ని విడదీసి చెప్పుగాక అని వాళ్ళు భగవానుని రిక్వెస్ట్ చేసుకుంటారు. అయితే గృహపతులారా, మనస్సుని చక్కబరుచుకొని వినండి, చెప్తాను అని భగవానుడు అంటాడు. అలాగే శ్రీమాన్ అని ఆ సాలయ్యక బ్రాహ్మణ గృహపతులు భగవానునికి బదులు పలికారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, గృహపతులారా, శరీరంతో అధర్మాన్ని ఆచరించడం, అన్యాయాన్ని ఆచరించడం 3 విధాలుగా ఉంటుంది. ఏంటి? మాటలతో అధర్మాన్ని ఆచరించడం, అన్యాయాన్ని ఆచరించడం 4 విధాలుగా ఉంటుంది. అలాగే మనసుతో అధర్మాన్ని ఆచరించడం, అన్యాయాన్ని ఆచరించడం 3 విధాలుగా ఉంటుంది. మొత్తం 10. అంటే శరీరంతో 3 విధాలుగా, మాటలతో చేసేవి 4 విధాలుగా, ఇంకా మనసుతో అధర్మాన్ని ఆచరించేవి 3 విధాలుగా. గృహపతులారా, శరీరంతో 3 విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరించడం ఎలా ఉంటుంది? ఇక్కడ గృహపతులారా, కొందరు ప్రాణుల పట్ల దయలేని వారై ప్రాణులను చంపి లుబ్ధులై చేతికి రక్తం అంటిన వారు అవుతారు. ఏ ప్రాణి అయినా కానీ, ఒక ప్రాణి అధికము కాదు, ఒక ప్రాణి తక్కువ కాదు, ప్రతి ప్రాణి పట్ల దయలేని వారై ఆ ప్రాణులను చంపి లుబ్ధులై చేతికి రక్తం అంటిన వారై ఉంటారు. గ్రామం నుండి, అడవి నుండి ఇవ్వనిదే పరధనాన్ని తీసుకొని దొంగతనం చేసిన వారై ఉంటారు. ఇంకా తల్లి రక్షణలోనున్న, లేకపోతే తండ్రి రక్షణలో ఉన్న, తల్లిదండ్రుల రక్షణలో ఉన్న, సోదరుని రక్షణలో ఉన్న, బంధువుల రక్షణలో ఉన్న, లేకపోతే ఇంకా గోత్రికుల రక్షణలో ఉన్న, ధర్మ రక్షణలో ఉన్న, భార్యను కలిగిన న్యాయ రక్షణలో ఉన్న, భర్తను కలిగి ఉన్న, న్యాయ రక్షణలో ఉన్న, చివరకు సంబంధం కుదిరినటువంటి స్త్రీతో సంగమించి కామ మిథ్యాచారానికి పాల్పడతారు. ఇది 3 రకాలుగా శరీరంతో చేసే అకుశల కర్మలు, అధర్మాన్ని ఇంకా అన్యాయాన్ని ఆచరించడం. ఏంటి? ప్రాణహింస చేయడం, ఇవ్వని దాన్ని తీసుకోవడం అంటే దొంగతనం చేయడం, ఇంకా 3వది కామేశ మిథ్యాచారం అంటే వ్యభిచరించడం, లేకపోతే ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఇంకా మిథ్యాచారాన్ని కలిగి ఉండటం. గృహపతులారా, మాటలతో 4 విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరించడం ఎలా ఉంటుంది? గృహపతులారా, ఇక్కడ ఒకడు అసత్యవాది అవుతాడు, అంటే అబద్ధం చెప్పేవాడు. న్యాయ ఆలయంలో అంటే న్యాయం చెప్పేటువంటి ఒక పరిషత్తులోనో, లేకపోతే ఒక ఆలయంలోనో, పరిషత్తులో కానీ, బంధువుల మధ్య కానీ, లేకపోతే శ్రేణి మధ్యలో కానీ, రాజ కులం మధ్యలో కానీ, అంటే రాజ కుటుంబం మధ్యలో కానీ ఒక సాక్షిగా ఉంటూ, ఓయి నీకు తెలిసిందే చెప్పు అన్నప్పుడు అతడు తెలియకున్నా నాకు తెలుసు అంటాడు, తెలిసి ఉన్నా తెలియదు అంటాడు, చూడకున్నా చూశాను అంటాడు, చూసినా చూడలేదు అంటాడు. ఇలా తన కోసం కానీ, పరుల కోసం కానీ సంపదలను కోరి తెలిసి అబద్ధాలు పలుకుతాడు, చాడీలు చెప్తాడు. ఇక్కడివి అంటే ఇక్కడ విని ఇక ఇక్కడ వారి మీద భేదం కలిగించడానికి అక్కడ చెప్తాడు, అక్కడ విని అక్కడ వారి మీద భేదం కలిగించడానికి ఇక్కడ చెప్తాడు. ఇలా ఐకమత్యంగా ఉన్న వారిని విడదీస్తాడు. వర్గంలో ఆనందిస్తూ, వర్గంలో సంతోషిస్తూ, వర్గాలుగా విడదీసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మొదటిది తెలిసి అబద్ధాలు ఆడటం,
రెండవది చాడీలు చెప్పడం. మూడవది పరుషంగా మాట్లాడతాడు. అంటే ఇతరులకు వెగటు కలిగించే, ఇతరులకు చేదుగా అనిపించే, పరులను అవమానించే, కోపాన్ని కలిగించే మాటలను వారి మనశ్శాంతి చెడిపోయే విధంగా మాట్లాడతాడు. ఇది మూడవది, అంటే పరుషంగా మాట్లాడటం. నాలుగవది వదరబోతుగా ఉంటాడు. అంటే సందర్భం లేకుండా భగవానుడు చెప్పిన దాన్ని, దమ్మంలో లేని దాన్ని, వినయంలో లేని దాన్ని చెప్తాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతాడు. ఇక దేశ కాలాల స్పృహ లేకుండా, అంతు లేకుండా అనర్థాన్ని కలిగించే విధంగా మాట్లాడతాడు. గృహపతులారా, అతడు 4 విధాలుగా మాటలతో అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరిస్తాడు. ఏంటి? అబద్ధం చెప్పడం, చాడీలు చెప్పడం, వదరబోతుతనంగా ఉండటం, ఇంకా పరుషంగా మాట్లాడటం. గృహపతులారా, మనస్సుతో 3 విధాలుగా అధర్మాన్ని, అన్యాయాన్ని ఎలా ఆచరిస్తాడు? ఇక్కడ గృహపతులారా, ఒకడు లోబిగా ఉంటాడు. లోబి అంటే అత్యాశపరుడు. ఉన్నది అదే దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా కావాలి కావాలి అని మనసులో కోరికలను ప్రేరేపించుకోవడమే లోబితనం. ఇంకా ఇతడు దగ్గర ఉన్నది ఎప్పుడూ కూడా ఇంకొకరికి పంచడు. ఇది కూడా లోబితనమే. అయితే ఒకడు లోబిగా ఉంటాడు. అతడు ఇతరుల ధనాన్ని చూసి ఈ ఇతరుల సొమ్ము నాదైతే బాగుంటుంది అనుకుంటాడు. ఇంకా ద్వేషచిత్తుడై ఉంటాడు. దుష్ట మనస్సంకల్పంతో ఈ ప్రాణులు చంపబడుదురు కాక, హింసింపబడుదురు కాక, నశింతురు కాక అని ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అంటే మొదటిది లోభత్వం. అంటే మనసుతో అధర్మాన్ని, అన్యాయాన్ని ఎలా చేస్తారంటే, ఎవరి మనసులో అయితే లోభం ఉంటుందో వాళ్ళు ఈ అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ద్వేష చిత్తుడై ఉంటాడో, దుష్ట మనస్సంకల్పాలతో ఉండి వైరంతోటి, పగతోటి ఈ ప్రాణుల్ని హింసించుదురుగాక, లేకపోతే చంపుదురుగాక, నశింతురుగాక అని ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇంకా మిథ్యా దృష్టి కలవారు, విపరీత దర్శనం కలవాడు అవుతాడు. దానం లేదు, ఇష్టం లేదు, సమర్పించుకోవడం లేదు, కర్మకు ఫలంగా కలిగే సుఖదుఖాలు లేవు, ఈ లోకం లేదు, పరలోకం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టే ప్రాణులు లేరు, లోకంలో స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని ఈ లోకాన్ని, పరలోకాన్ని తెలిపే సరిగా నడుచుకునే సరైన మార్గంలో ఉండే శ్రమణులు కానీ, భిక్షువులు కానీ, సాధువులు కానీ లేరు అనుకుంటూ ఈ విధంగా మనసుతో అధర్మాన్ని, అన్యాయాన్ని ఆచరిస్తాడు. ఏంటి? మొదటిది లోభత్వంతో ఉండటం, రెండోది ద్వేషచిత్తుడై ఉండటం, లేకుంటే తర్వాతది మిథ్యా దృష్టి కలవాడు అయి ఉండటం. ఈ విధమైన అధర్మ, అన్యాయ ఆచరణ వలన గృహపతులారా, ఒకడు ఇక్కడ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, నరకాన్ని పొందుతాడు. గృహపతులారా, శరీరంతో ధర్మాన్ని ఆచరించడం, న్యాయాన్ని ఆచరించడం 3 విధాలుగా ఉంటుంది. మాటలతో ధర్మాన్ని ఆచరించడం, న్యాయాన్ని ఆచరించడం 4 విధాలుగా ఉంటుంది. అలాగే మనసుతో ధర్మాన్ని ఆచరించడం, న్యాయాన్ని ఆచరించడం 3 విధాలుగా ఉంటుంది. గృహపతులారా, శరీరంతో 3 విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించడం ఎలా ఉంటుంది? ఇక్కడ గృహపతులారా, కొందరు పానాతిపాతాన్ని విరమించుకుంటాడు. అంటే జీవహింస చేయడం నుండి విరమించుకుంటాడు. తను చేయడు, ఇంకొకరు చేయమని అనుజ్ఞ ఇవ్వడు, ప్రోత్సహించడు. ఇంకా ప్రాణి హత్య నుండి విరమించుకొని కర్రను, కత్తిని, అంటే ఆయుధాలను వదిలిన వారు అవుతారు. ప్రాణుల పట్ల దయ కలిగిన వారై ప్రాణులని చంపక, లుబ్ధులు కాక, చేతికి రక్తం అంటకుండా ఉంటారు. ఇంకా ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టి గ్రామం నుండి కానీ, అడవి నుండి కానీ ఇవ్వనిదే
పరధనాన్ని తీసుకోరు, దొంగతనం చేయరు, ఇంకా ఈ కామేసు మిథ్యాచారాన్ని వదిలిపెడతారు. వదిలిపెట్టి తల్లి రక్షణలోనున్న, తండ్రి రక్షణలో ఉన్న, ఇంకా తల్లిదండ్రుల రక్షణలో ఉన్న, సోదరుని రక్షణలో ఉన్న, బంధువుల రక్షణలో ఉన్న, గోత్రికుల రక్షణలో ఉన్న, ధర్మ రక్షణలో ఉన్న, భర్తను కలిగి ఉన్న, న్యాయ రక్షణలో ఉన్న, చివరకు సంబంధం కుదిరిన స్త్రీతో సంగమించరు, కామేశ మిథ్యాచారానికి పాల్పడరు. గృహపతులారా, అది ఈ విధంగా ఈ శరీరంతో 3 రకాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించిన వారు అవుతారు. ఇక గృహపతులారా, మాటలతో 4 విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించడం ఎలా ఉంటుంది? గృహపతులారా, ఇక్కడ ఒకడు సత్యవాదిగా ఉంటాడు. న్యాయ ఆలయంలోనో లేకపోతే పరిషత్తులోనో, బంధువుల మధ్య కానీ, శ్రేణి మధ్యలో కానీ, రాజకులం మధ్యలో కానీ ఒక సాక్షిగా పోయి నీకు తెలిసినదే చెప్పు అన్నప్పుడు అతడు తెలిస్తేనే తెలుసు అంటాడు, తెలిసిన దాన్ని తెలియదు అనడు. చూస్తేనే చూశాను అంటాడు, చూసిన దాన్ని చూడలేదు అని అనడు. ఇంకా ఇలా తన కోసం కానీ, పరుల కోసం కానీ, సంపదలను కోరి తెలిసి అబద్ధాలు పలకడు, చాడీలు చెప్పడు. ఇక్కడ విని ఇక్కడ వారి మీద భేదం కలిగించడానికి అక్కడ చెప్పడు, అక్కడ విని అక్కడ వారి మీద భేదం కలిగించడానికి ఇక్కడ చెప్పడు. విడిపోయిన వారిని కలిపే, స్నేహాన్ని పెంచే, ఐకమత్యంతో ఆనందింపచేసే, ఐకమత్యంలో సంతోషింపచేసే, ఐకమత్యాన్ని పెంపొందించే మాటలు మాట్లాడతాడు. ఇక పరుషంగా మాట్లాడటాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టి మృదువైన, చెవులకి ఇంపుమైన, ప్రేమనీయమైన, హృదయాన్ని హత్తుకునే మాటలు, ఇంకా అనేకుల మనస్సుకి ఆనందాన్ని కలిగించే, బహుజనులకు సంతోషాన్ని కలిగించే మాటలే మాట్లాడతాడు. ఇంకా వదరబోతుతనాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టి సందర్భాన్ని బట్టి అర్థవంతమైన దాన్ని, జరిగిన దాన్ని, ధమ్మాన్ని, వినయాన్ని, ప్రయోజకరమైన దానిని మాట్లాడతాడు. సందర్భాన్ని బట్టి నిర్దోషంగా, పరిమితంగా మాట్లాడతాడు. గృహపతులారా, అతడు 4 విధాలుగా మాటలతో ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరిస్తాడు. గృహపతులారా, మనసుతో 3 విధాలుగా ధర్మాన్ని, న్యాయాన్ని ఎలా ఆచరిస్తాడు? ఇక్కడ గృహపతులారా, ఒకడు లోబిగా ఉండడు. అతడు ఇతరుల ధనాన్ని చూసి ఈ ఇతరుల సొమ్ము నాదైతే బాగుంటుంది అని అనుకోడు. ఇంకా ద్వేషచిత్తుడై ఉండడు. మంచి మనస్సంకల్పాలతో ఈ ప్రాణులు వైరం లేకుండా ఉందురు కాక, శ్రమ లేకుండా ఉందురు కాక, శత్రుత్వం లేకుండా ఉందురు కాక, సుఖంగా ఉందురు కాక అని ఈ విధమైన ఆలోచనలు చేస్తాడు. ఇంకా సమ్యక్ దృష్టి కలవాడు, విపరీత దర్శనం లేనివాడు అయ్యి దానం ఉంది, ఇష్టం ఉంది, సమర్పించుకోవడం ఉంది, కర్మకు ఫలంగా కలిగే సుఖదుఖాలు ఉన్నాయి. ఈ లోకంలో అంటే ఈ లోకం ఉంది, పరలోకం లేదు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టే ప్రాణులు ఉన్నాయి. లోకంలో స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని ఈ లోకాన్ని, పరలోకాన్ని తెలిపేవారు, సరిగా నడుచుకునే సరైన మార్గంలో ఉండే శ్రమణులు, బ్రాహ్మణులు, లేకపోతే భిక్షువులు, సాధువులు ఉన్నారు అనుకొని ఈ విధమైన మనస్సుతో ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరిస్తాడు. ఈ విధమైన ధర్మ, న్యాయ ఆచరణ గృహపతులారా, ఒకడు ఇక్కడ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గాన్ని పొందుతాడు. గృహపతులారా, ధమ్మ ఆచారులు, సదాచారులు, అహో నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత క్షత్రియ మహాసంపన్న కులంలో అంటే సంపన్నుల్లో పుట్టాలని సంకల్పిస్తే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత క్షత్రియ మహాసంపన్నులలో వంశంలో పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి? అతడు ధమ్మ ఆచారి, సదాచారి కావడమే. అంటే ఎవరైతే శీలాన్ని ఆచరిస్తూ ఈ విధంగా 3 రకాలుగా శరీరంతో చేసే కర్మలు సరైనవిగా ఉంటూ, ఇంకా మాటలతో చేసే కర్మలు
అలాగే మనసుతో చేసే కర్మలు అవన్నీ కూడా ధర్మానికి అనుగుణంగా ఉంటే, ధర్మాచారి ఆచరణ ఉంటే కనుక, అతడు కనుక చనిపోయే ముందు ఇలా ఇక్కడ పుట్టాలి అని సంకల్పించుకుంటే కనుక, అతడి పూర్వ పుణ్యకర్మ స్ట్రాంగ్‌గా ఉంటే గనక అతడి కోరిక తీరడానికి అవకాశం ఉంది. ఎందుకు? అతడు ధమ్మ ఆచారి కావడం, ఇంకా సదాచారి కావడమే. గృహపతులారా, ధమ్మ ఆచారులు ఇంకా సదాచారులు, అహో! నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణ మహాసంపన్నుల్లోనో లేకపోతే గృహపతి మహాసంపన్నులోనో పుట్టాలి అని సంకల్పిస్తే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుల మహాసంపన్నుల్లోనో గృహపతి మహాసంపన్నుల్లోనో పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి అంటే అతడు ధమ్మాచారి సదాచారి కావడమే. గృహపతులారా, ధమ్మాచారులు సదాచారులు ఇలా అనుకుంటారు, అహో! నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ దేవతా లోకంలో అంటే చతు మహారాజిక దేవతల్లో పుట్టాలని సంకల్పిస్తే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అంటే చతు మహారాజిక దేవతల్లో పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి అంటే అతడు ధమ్మాచారి సదాచారి కావడమే. ఇంకా గృహపతులారా, ధమ్మాచారులు సదాచారులు, అహో! నేను ఈ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత తావతింస దేవతాలోకంలోనో లేకపోతే యామ దేవతల, తుషిత దేవతల, ఇంకా నిమ్మనరతి దేవతల, పరనిర్మిత వశవర్తి దేవతల్లోనో లేకపోతే బ్రహ్మకాయిక దేవతల్లోనో పుట్టాలని సంకల్పిస్తే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మకాయిక దేవతల్లో పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణమేమి అంటే అతడు ధమ్మాచారి సదాచారి కావడమే. గృహపతులారా, ధమ్మాచారులు సదాచారులు, అహో! నేను శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ అనే దేవతలతో పుట్టాలని సంకల్పిస్తే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత ఈ అభాస్వర దేవతలతో పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి? అతడు ధమ్మాచారి సదాచారి కావడమే. అంటే ఈ ఒక్క జన్మ అని కాదు, ఇంతకుముందు జన్మల్లో కూడా అతడు పుణ్యకర్మలు ఆచరించి ఉంటే ఆ పుణ్యం కారణంగా ఇప్పుడు సంకల్పించి ఉంటే కనుక ఆ పుణ్యం సిద్ధంగా ఉంది అక్కడ పుట్టడానికి అంటే కనుక స్ట్రాంగ్ ఏమంటారు ఇంటెన్షన్ ఉంటే కనుక అక్కడ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అతడి జీవితం మొత్తం కూడా పాపకర్మలే ఆచరిస్తూ ఉన్నాడు. కేవలం చనిపోయే ముందే నేను ఇక్కడ పుట్టాలి అక్కడ పుట్టాలి అని సంకల్పించుకున్నంత మాత్రాన అది జరగదు. అతడు కుశల కర్మలు ఆచరించిన వాడై ఉండాలి. చనిపోయే ముందు ఒకవేళ స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి అతడు కోరుకుంటే కనుక అక్కడ పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరే వేరే దేవతా లోకాల్లో పుట్టాలని సంకల్పిస్తే కనుక అతడి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అక్కడ పుట్టడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి? అతడు ధమ్మాచారి కావడం, ఇంకా సదాచారి కావడం. ఇక్కడ ధమ్మాచారి అంటే ధర్మాన్ని ఆచరించినవాడు. ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? శీలాన్ని ఆచరించడం, సమాధిని అభ్యాసం చేయడం, మనసులోని ఈ చిత్తమలినాలను నశింప చేసుకోవడం. అయితే గృహపతులారా, ధమ్మాచారులు సదాచారులు, అహో! నేను చిత్త మలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని పొందుతాను అని సంకల్పిస్తే అతడు చిత్త మలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని పొందడానికి అవకాశం ఉంది. అందుకు కారణం ఏంటి అంటే అతడు ధమ్మాచారి సదాచారి కావడమే. ఇలా భగవానుడు అతడికి అంటే అక్కడ ఉండే బ్రాహ్మణులకి ఈ ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. అంటే ఎవరైతే కుశల కర్మలు ఆచరిస్తాడు, శరీరంతో కానీ మాటలతో కానీ మనస్సుతో కానీ కుశల కర్మలు ఆచరిస్తాడో వాళ్ళు సుగతులని పొందుతారు. అంటే నిబ్బానం పొందకుండా ఉంటే కనుక.
ఒకవేళ నిబ్బానాన్ని మార్గఫలాలు పొందాలనే సంకల్పం ఉంటే గనక, ఆ మార్గఫలాలు పొంది ఉంటే వాళ్ళు అర్హంత స్థితిని పొంది ఉంటే ఇంకొక జన్మ అనేది ఉండదు. ఒకవేళ ఎటువంటి మార్గఫలాలు పొందకుండా ఉంటే కనీసం ఈ శీల ఆచరణ అంటే ఈ శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ ఈ 10 రకాల శీల ఆచరణ ఉంటే గనక వాళ్ళ పాస్ట్ కుశలకర్మ ఉంటే, అంటే పాస్ట్‌లో ఇంతకుముందు జన్మల్లో అతడు బాగా అకుశల కర్మలు చేశాడనుకో, ఇప్పుడు కొంచెమే కుశల కర్మ చేసి ఉంటే అది సరిపోయి ఉండదు. అందుకోసం ఎక్కువ కుశల కర్మల ఫలితం ఉంది, కొంచెమే తక్కువ పాపకర్మల ఫలితం ఉంది. అప్పుడు ఇంకా శీల ఆచరణ చేసి దానాది పుణ్యకార్యాలు చేస్తూ అతడు కనుక చనిపోయే ముందు ఇలా సంకల్పించుకుంటే, నేను ఈ విధంగా పుట్టాలి అని సంకల్పించుకుంటే అది జరగటానికి అవకాశం ఉంది. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే నిబ్బానం పొందాలి అని సంకల్పించుకుంటే అది అన్నిటికన్నా గొప్పది. ఇక్కడ పుట్టాలి, అక్కడ పుట్టాలి, ఇలా పుట్టాలి, అలా పుట్టాలి అనుకునే దానికన్నా, ఎందుకంటే ఈ స్వర్గలోకాల్లోనో, దేవతా లోకాల్లోనో, లేకపోతే మహాసంపన్నుల కుటుంబంలోనో, ఈ కుటుంబంలోనో, ఆ కుటుంబంలో పుట్టాలి అనుకున్నది కూడా అది కూడా దుఃఖమే. ఈ శరీరం దుఃఖం. ఈ దుఃఖం నుంచి బయటపడడానికి మనం నిబ్బానం పొందాలని సంకల్పించుకుంటే అది చాలా గొప్పది. అంచేత ఈ 10 రకాల కుశల కర్మలు ఏంటి, అకుశల కర్మలు ఏంటి బాగా అర్థం చేసుకొని, కుశల కర్మలు చేస్తే సుగతిని, అకుశల కర్మలు చేస్తే దుర్గతిని పొందుతారనేది గుర్తుపెట్టుకొని ఈ శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ ఈ అకుశల కర్మలను చేయకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. అలాగే కుశల కర్మలు చేయడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. ఆ తర్వాత చిత్తమలినాలు నశించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. సో ఇటువంటి ధర్మాచరణ కలవాడు సుఖంగా జీవిస్తాడు. ఇదే భగవానుడు ఆ బ్రాహ్మణ గృహపతులకు చెప్తాడు. అలా చెప్పగా ఈ సాలయక బ్రాహ్మణ గృహపతులు భగవానుడితో ఇట్లా అంటారు: సుందరం శ్రీమాన్ గౌతమ, సుందరం శ్రీమాన్ గౌతమ, బోర్లా పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు, మూసిన దాన్ని తెరిచినట్లు, మూడునికి త్రోవ చూపినట్లు, కన్నుల్లో అంటే చీకటిలో కన్నులు కలవాడు చూడడానికి వీలుగా నూనె దీపం పట్టినట్లుగా శ్రీమాన్ గౌతముల వారు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపచేశారు. ఇదిగో మేము శ్రీమాన్ గౌతముల వారిని శరణు పొందుతున్నాము. అలాగే ధమ్మాన్ని, అలాగే భిక్షు సంఘాన్ని కూడా నేటి నుండి మా ప్రాణం ఉన్నంత వరకు శ్రీమాన్ గౌతములు మమ్మలను శరణాగత ఉపాసకులుగా గుర్తుంచుకొనుగాక అని ఆ ఉపాసకులు చెప్తారు. ఇది ఈరోజు ప్రవచనం. కొందరు ఇలా అనుకుంటారు, ఈ స్వర్గం ఏంటి, నరకం ఏంటి అని. మీరు నమ్మినా నమ్మకపోయినా కర్మఫలం అయితే ఉంటుంది. కనీసం ఈ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని ఆచరించడం అందరికీ ముఖ్యమే కదా. స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, ఇదన్నీ పక్కన పెడితే నైతిక విలువలతో కూడిన జీవితం మీకు శాంతిని తీసుకొస్తుంది. అలాగే సమాజంలో కూడా శాంతిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అంచేత ఈ శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ శీల సదాచారాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు ప్రవచనం.